హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మీనా ప్రసాద్. ఈరోజు అయితే మన రెసిపీ వెజ్ నూడిల్స్ అనమాట. ఎలా చేయాలంటే ముందైతే కడాయి పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇలా నిలువుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఉల్లిపాయలు మరీ బ్రౌన్గా కూడా రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని అయితే యాడ్ చేసేయాలి. నేను వచ్చేసి క్యాబేజ్ అలాగే క్యారెట్ వేసాను. క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేయండి ఇదే ప్లేస్లో. ఇప్పుడు వచ్చేసి మనకి వెజిటేబుల్స్ అనేటివి సాఫ్ట్గా అయిపోవాలన్నమాట. ఒక 5 minutes మంచిగా కుక్ చేసుకోండి. ఇలా కలపండి మధ్య మధ్యలో. చూసారు కదా, మనకి వెజిటేబుల్స్ కూడా మంచిగా సాఫ్ట్ అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు వచ్చేసి మనము నూడిల్స్ అయితే యాడ్ చేయాలి. నూడిల్స్ ఎలా ఉడకబెట్టుకోవాలంటే వాటర్లో కొద్దిగా ఆయిల్ అలాగే ఉప్పు వేసుకొని నూడిల్స్ వేసుకొని ఉడకబెట్టుకొని మొత్తం మెత్తగా అయ్యేదాకా కాకుండా ఇలా పొడి పొడిగా ఉన్నప్పుడే వాటర్ అంతా తీసేసి నూడిల్స్ని సపరేట్ చేసి అందులో కొద్దిగా ఆయిల్ కలిపేసి పెట్టండి పక్కకి. నూడిల్స్ అనేటివి పొడి పొడిగా ఉంటాయి అన్నమాట, అతుక్కోకుండా. ఇప్పుడు మనం నూడిల్స్ యాడ్ చేసాం కదా, నూడిల్స్లో వచ్చేసి సోయా సాస్ అలాగే రెడ్ చిల్లీ సాస్, కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్ అలాగే నూడిల్స్ మసాలా, మనకి షాప్లో దొరుకుతుంది నూడిల్స్ మసాలా, అది యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి. కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ యాడ్ చేయండి, లేదు కొద్దిగా సప్పగా తినేవాళ్ళు తక్కువ యాడ్ చేయండి. కారం వేసుకున్న తర్వాత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు చూసుకొని యాడ్ చేయండి, ఎందుకంటే మనం నూడిల్స్లో కూడా వేస్తాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. ఉప్పు కూడా యాడ్ చేసిన తర్వాత మనం మొత్తం నూడిల్స్ని ఇలా మసాలా మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి. మొత్తం ఇలా కింది నుంచి మసాలా తీసేసి మొత్తం నూడిల్స్ని ఇలా కలిపేసుకోవాలి. అలాగే మీకు ఎగ్ నూడిల్స్ కావాలనుకోండి, మనకి వెజిటేబుల్స్ సాఫ్ట్ అయ్యాయి కదా, స్టేజ్లోనే ఎగ్స్ని మనము యాడ్ చేయాలన్నమాట. అంతే, సేమ్ ప్రాసెస్. ఎగ్ నూడిల్స్ అలా చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం వెజ్ నూడిల్స్ చేసాం కాబట్టి టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.